గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు నిర్వహించింది. స్లీపర్ సెల్స్ ఉన్నట్లు అనుమానంతో రైల్వే స్టేషన్ బస్టాండ్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల వెంట ఉన్నటువంటి లగేజ్ బ్యాగులు, పార్సిళ్లను మెటల్ డిటెక్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా రైలు రాకపోకలు సాగించే సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు నిర్వహిస్తుంది. స్లీపర్ సెల్స్ ఉన్నట్లు అనుమానంతో రైల్వే స్టేషన్ బస్టాండ్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల వెంట ఉన్న లగేజ్ బ్యాగులు, పార్సిళ్లను మెటల్ డిటెక్టర్లు, ఇతర పరికరాల సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా రైలు రాకపోకలు సాగించే సమయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఢిల్లీలోనే బాంబు బ్లాస్టర్ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలు కూడా హై అలర్ట్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా తాజాగా చూస్తే గుంటూరులోనే ఏటీఎస్ సోదాలు నిర్వహిస్తుంది. అయితే గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నారనే ఒక సమాచారం నేపథ్యంలోనే ఈరోజు గుంటూరులోనే కానీ ఇటు విజయవాడ నగరాల్లో కానీ ఎన్ఐఏ కానీ ఇటు ఏటీసీ బృందాలు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గుంటూరు పోలీసు ఇప్పటికే గుంటూరు నగరం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించుకొని ఎక్కడికక్కడికి తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ ఈ రోజు సాయంత్రం కూడా, అంతేకాకుండా కూడా లాడ్జీలు కానీ బస్ షెల్టర్లు కానీ కొన్ని రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలని పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా ఇటు డాగ్ స్క్వాడ్స్ కానీ ఇటు బాంబు స్క్వాడ్స్ బృందాలతో కానీ క్షుణ్ణంగా కూడా సోదాలు చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఉందో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి బ్లాస్ట్ నేపథ్యంలోనే ఈ సోదాలు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా మరోవైపు ఎక్కడైతే ఉందో ఈ గుంటూరు నగరంలోనే దాడులు జరిగే అవకాశం అని, అంతేకాకుండా ఉగ్రవాదులతో కొన్ని సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మరోవైపు ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చేటువంటి స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారని చెప్పి సమాచారం నేపథ్యంలోనే మొత్తం ఏటీసీ సోదాలు నిర్వహించినట్టు మనం చెప్పుకోవచ్చు. రేపు ఉగ్ర మూలాలు ఉన్నాయని అనుమానంతో కూడా ఈ రోజు సోదాలు చేస్తున్నట్టు కూడా మొత్తంగా మనం చూస్తే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భూటాన్ పర్యటన అనంతరం భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ పేలుడు ఘటన భారీగా ఉగ్ర లింకులు బయట పెడుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతపై కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అజిత్ దోవల్ హాజరయ్యారు. పేలుడు ఘటనతో పాటు దర్యాప్తు, భద్రత చర్యలపై చర్చించారు. అనంతరం హోంమంత్రి షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోడీ. The Cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident involving a car explosion near the Red Fort in Delhi on the evening of 10th November 2025. The Cabinet observed 2 minutes silence in honor of the innocent lives lost. The Cabinet adopted the following resolution. This is the text of the resolution now. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. The Cabinet pays its solemn respects to the victims of this senseless act of violence and conveys its heartfelt condolences to the bereaved families. The Cabinet prays for the speedy recovery of all those injured and appreciates the prompt efforts of the medical personnel and emergency responders who have been providing care and support to the victims. భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంతో పాటు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరిగింది. ఇందులో ఎర్రకోట పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. ఢిల్లీలో దాడిపై చర్చ జరిపిన కేబినెట్ ఉగ్రవాదుల చర్య అని పేర్కొంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.